ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మోస నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 సూచనలు. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి 23 వరకు. ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డు చేసుకుందాం. 6 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్, లవర్స్. బాగుంటుంది, కాలాన్ని వృధా చేసుకోకండి. అతిగా ఆధారపడద్దు ఎవరి మీద, వాస్తవంలో జీవించండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు. ఎవరో ఏదో సహాయం చేస్తారని అనుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మూలంగా మీకు వృద్ధి కలుగుతుంది. మీకున్న విద్యా విజ్ఞానం తెలివి వాడుకోండి. వేరే వాళ్ళ కోసం టైము డబ్బు వృధా చేసుకోవద్దు. మీకు వచ్చే ఆలోచనల్ని వేరే వాళ్ళు షేర్ చేసుకోవద్దు. వేరే వాళ్ళ సలహాని డిపెండ్ అయ్యి మీరు ఉండదు ఈ సమయంలో. అలాగే వేరే వాళ్ళు చేసిన సక్సెస్ అయిందని మీరు చేయాలనుకుంటే అందులో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉన్నాయి, ఏ నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలని చెప్పి అనుకుని మీ ఫ్రెండ్ ఎవరో ఏదో చేశారు కోర్సు, వాళ్ళు చాలా బాగుంది మీరు కూడా చేద్దామంటే అది మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. అందరూ పక్క వాళ్ళకి వర్కౌట్ అని మనకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. అందువల్ల మీకు ఏదో ఉపయోగపడే పని చేయండి, అవసరం లేని పని చేయవద్దు. ఇదే ముఖ్యమైనటువంటి సూచన. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 4 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో 3 స్వింగ్స్. ఏం చేయాలి, ఎలా చేయాలి ఓ తెలియని అయోమయ స్థితి, తెలియని చికాకు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఒకేసారి 2-3 ఆలోచనలు ఏది తెమలకపోవడం. ప్రస్తుతానికి వస్తే కూడా ఇదే ఉంటుంది. మీరు చేసే పని వచ్చిన ఆలోచన సంబంధం లేకుండా ఉంటుంది. మాట్లాడే మాట చేసే పని సంబంధం లేకుండా ఉంటుంది. మనకి నోటితో నవ్వి నొసలతో వికరించడం అంటారు. అంటే కళ్ళు ముడిచి నోటితో నవ్వడం, బాడీ లాంగ్వేజ్లో అదొక ఆర్ట్. నోటితో నవ్వుతూ మాట్లాడడం కానీ కళ్ళలో కోపం కనబడుతూ ఉంటుంది, మొహమాటంగా నవ్వుతూ ఉంటారు. అలాగే అంటే మీ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. అలా కాకుండా కూల్గా ఉండే ప్రయత్నం చేయండి, చికాకు తగ్గించుకోండి. ఫ్యూచర్ కార్డులో 4 ఆఫ్ కప్స్ ఉంది. మంచి అవకాశాలు వదులుకుంటారు. వాస్తవంలో జీవించండి, అందరితో కలిసి ఉండండి. మీ మెయిల్స్ అవి చెక్ చేసుకోండి, వాట్సాప్ మెసేజ్లు కానీ, ఈమెయిల్స్ కానీ, ఎస్ఎంఎస్లు అన్నీ చూసుకోండి. విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. చేతుల కష్టాలు పొందించుకునే అవకాశం ఉంటుంది. వాస్తవంలో జీవించండి. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా మెజిషియన్, సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్. పర్వాలేదు, కుటుంబంలో సమాజంలో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఎటువంటి సమస్యలు చిక్కులు ఉండవు. అందరికీ తలను 4 లాగా ఉంటారు. సామాజికంగా కూడా ఎవరిని పట్టించుకోరు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. దాని మూలంగా కొంత ప్రశాంతమైన జీవితం దొరుకుతూ ఉంటుంది. మీకు సమస్యలు చిక్కులు లేకుండా, ఎవరిని ఏది పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. అదే మీకు ఉత్తమం. లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడం అంటే డబ్బులు ఖర్చు పెట్టి బయట తిని తాగిరా చేయమని కాదు, మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్. కామ్గా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. 24వ తారీఖు వరకు వృత్తిపరమైన ఒత్తిడి ఉంటుంది. అనవసరం ఒత్తిడి ఉందా, మీరు పెంచుకున్నారంటే 2 అని చెప్పాలి. ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీ బాస్తో మీరు మాట్లాడండి, దైవ సహాయం ఉంటుంది, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీ మేనేజ్మెంట్లో సూపర్ సీనియర్స్ వాళ్ళు పెద్దవాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ వినియోగించే ప్రయత్నం చేయండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? పేజ్ ఆఫ్ కప్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరుకుతుంది, దొరికే అవకాశం కనబడుతోంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. చివరిలో చిన్న అడ్డంకులు ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అతిగా గుడ్డిగా అతి విశ్వాసంతో పోకుండా సాధక బాధకాలు పరిశీలించి చేసుకోవాలి. ఓ ఊరు చివరి ఏదో ల్యాండ్ ఏదో కొన్నారు, మీరు ఆ హైవే పక్కన ల్యాండ్ కొన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ హైవే వైడనింగ్ ప్రపోజల్ ఉంది. సగం స్థలం పోయినా సగం స్థలం మిగులుతుంది కదా అనుకుంటే మొత్తం పోతే ఇబ్బంది పడతారు. అందువల్ల ఏదో ఆలోచించకుండా పిచ్చి పని చేయకుండా వాస్తవంలో జీవించి నష్టం రాకుండా చూసుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్స్. కొత్త ఇన్కమ్ సోర్స్ ఏదైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవాళ్ళు కొత్త వ్యాపారం కానీ, ఉద్యోగంలో కొత్త ఉద్యోగం వచ్చి ప్రమోషన్ కానీ, శాలరీ హైక్, కొత్త ఉద్యోగం రావడం కానీ ఇలాంటిది కొత్త మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది?
కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఏ సమస్యలు ఉండవు, హ్యాపీగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్, కోరి సమస్యలు కొని తెచ్చుకోవద్దు, నోరు బారేసుకోవద్దు, అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు. మీరు జనరల్ కార్డులో కూడా మీకు పేజ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. అందువల్ల అనవసరంగా మాట్లాడడం మూలంగా 1-10 మాటలు పెరిగి అనవసర వాదనలు పెట్టి ఘర్షణ వాతావరణం పెట్టుకొని మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఎవరితో ఏ రకమైన వాదనలు పెట్టుకోవద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? స్టార్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ సోర్డ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? జడ్జిమెంట్, విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. మగవారు మీ పని మీరు చేసుకోండి, అనవసరం దేని తలదూర్చొద్దు. ముఖ్యంగా 17-18 తారీఖుల్లో ఎలాంటి వివాదాలు జోలికి పోవద్దు. మీకు మెసేజ్ మీకు తెలుస్తూ ఉంటుంది, మనం ఈ రకంగా మాట్లాడితే ఈ రకమైన ఘర్షణ వాతావరణం వస్తుంది మీకు తెలుస్తూ ఉంటుంది, కానీ మీరు మాట్లాడుతూ ఉంటారు. టైము డబ్బు వేస్ట్ చేసుకుంటారు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి. మీకు తెలుస్తూ ఉంటుంది, ఈ ఫోన్ మాట్లాడడం వల్ల మనకు ఉపయోగం లేదు, ఈ మనిషితో మాట్లాడడం ఉపయోగం లేదు, మన బయటికి వెళ్ళడం వల్ల మనకు ఉపయోగం లేని విషయం మీకు తెలిసినప్పటికి కూడా అదే పొరపాటు చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆడవారికి కూడా 3వ వారంతా కూడా ఒత్తిడి ఉంటుంది, అనారోగ్య సూచన ఉంది, ఏ పనులు అవ్వకపోవడము, మితిపోయిన ఒత్తిడి, చికాకు అన్నీ ఉంటాయి. కొంత జాగ్రత్తగా చూసుకోకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం పర్వాలేదు, 21 తరగతి బాగుంటుంది. ఏమైనా సమస్యలు తీరుతాయి. ముఖ్యమైన నిర్ణయాలను కూడా భార్యాభర్తలు మాట్లాడుకుని తేల్చుకుంటారు. ఆర్థికమైన విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. మీరు సంతానపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విధానపరమైన నిర్ణయాలు, పెళ్లి చేయడం కానీ, ఇల్లు కొనడం కానీ, ఇంకేదైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా 20వ తారీఖు తర్వాత దృఢమైన సరైన నిర్ణయం తీసుకుని మీరు అనుకున్నాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు విజయం సాధిస్తారు. సంతానానికి 20వ తారీఖు తర్వాత శుభాలు కలిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థుల పిల్లలకి స్థిరమైన వృద్ధి ఉంటుంది, బాగుంటుంది. ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా జీవించాలి అవన్నీ నిర్ణయించుకొని సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది అంతా కూడా. నక్షత్రాలు వేరేగా తీసుకుంటే కృత్తిక 2-3 పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్, రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్, మరోసారి 2 పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. ఇందులో చెప్పిన మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరోసారి వాళ్ళకి ఉన్నాయి. ప్రశాంతంగా జీవిస్తారు, ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీ ఏంటి, తన భార్య భర్త పిల్లలు వీటి గురించి ఆలోచించుకుని ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి ఆలోచించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. చాలా బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి అనవసరంగా మాట్లాడవలసిన అవకాశం ఉంటుంది. 18-19 తారీఖులు ఎవరితో అనవసరంగా వాదించద్దు, అనవసరం ప్రయాణాలు చేయవద్దు. కొన్ని పరిస్థితులు చేయి జారిపోతున్నాయి, ఏమీ చేయలేను అనేది తెలిసినప్పటికి కూడా నిస్సహాయంగా చూడటము, నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప ఏమీ చేయని పరిస్థితులు ఉంది. కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. సహనంతో ఉండాలి. సమయం మనకు అనుకూలంగా లేదు అని చెప్పి ఎవరైనా తిట్టినా విమర్శించినా కానీ థ్యాంక్ యూ అని వెళ్ళిపోవాలి తప్ప ఘర్షణ పడకూడదు. కృతికా నక్షత్రం వాళ్ళకి మనుషుల మీద, వ్యవస్థ మీద విరక్తి కలుగుతూ ఉంటుంది. 3వ వారం వరకు తెలియని నిర్వేదం ఉంటుంది, ఏమీ చేయలేకపోతున్నాననే బాధ కలుగుతూ ఉంటుంది. 4వ వారం సర్దుకుంటుంది. 3వ వారం అంతా కూడా తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి. మీకు 23వ తారీఖు తర్వాత అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. పరిహారం ఏం చేయాలి? కృతి వాళ్ళు ఏం చేయాలి? హీరో ఫ్యాన్, మీ గురుమంత్రం జపం చేసుకోండి, లేదా దత్తాత్రేయుని ఆరాధన చేయండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః లేదా ఓం శివాయ గురవే నమః జపం చేసుకోండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? డెవిల్ కార్డు తీసుకోవాలి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, భేతాళుడిని ఆరాధన చేయండి. ఓం తురుతురు భేతాళాయ స్వహ జపం చేసుకోండి. మరొకసారి వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ సోర్స్, మీ ఇంటికి కాతివీరందికి బంధనం చేయించుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాన్ని 15 తారీఖు వస్తే ఎవరికి కష్టం వస్తుంది చూడండి. వారాహి హోమాలు అయిన తర్వాత